అందరికీ ప్రైజ్ తెలాడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించిన పరిచయ వాక్యం. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనకు సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు వేదాంత విద్య తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మ్యూట్ లో ఉందన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ లోగా ఉందన్న, చాలా లోగా ఉంది. అమ్మ ఒక సాంగ్ ఎవరైనా పాడతారా? వినిపించిందమ్మా? ఇంకా అలాగే ఉందన్న. మరి నాకేనా అందరికీనా? మరి ఇప్పుడమ్మా వినిపిస్తుందన్న. ఓకే అన్న. ఒక సాంగ్ పాడతారు ఎవరైనా ప్లీజ్? జీవక్ ఒక పాట పాడండి అక్క. జీవక్ లేకపోతే ఇస్తారక్క, మీరు ఒక పాట పాడండి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నీవే యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నీవే గాఢంధాకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. గాఢంధాకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలను గాని నన్ను కాపాడు దేవా. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నీవే
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లాడమ్మా. థ్యాంక్ యూ ఎస్టర్. నా వాయిస్ వినిపిస్తుందమ్మా క్లియర్ గా? ఎస్ డాడీ, క్లియర్. వినిపిస్తుందన్న. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేస్తారండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొంచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడను యెహోవా నామమును బట్టి, ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపబడి నిన్ను కొట్టి తిని, కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనములు నిర్మూలము చేయబడను. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాత స్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబట్టను బట్టియు ద్వేషింపబట్టను బట్టియు ఎవడనో నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహుపరాక్రమం గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణ కర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారం అన్న మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అన్న మాట గాని, నాశనము అన్న మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండును. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడ ప్రభువా, నీ రక్తంలో నన్ను శుద్ధి చేయండి.
నన్ను వాడుకోనండి ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. మీ వాక్యమును మేము ధ్యానం చేయబోతుండగా నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. చిత్తమైతే నన్ను వాడుకోనండి ప్రభా, మీరు మహిమ పొందండి నాయన. మరి యూట్యూబ్ లో వినిచిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి నాయన. నీ రాజ్యము ప్రభు విస్తరింపచేయండి. మమ్మల్ని అందరినీ మీరు వాడుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఈరోజు మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదువుకున్నాం. మరి ఇంగ్లీష్ స్టడీ బైబిల్ అనేది గతంలో కూడా మీకు చెప్పాను కదండి. ఈఎస్వి స్టడీ బైబిల్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్, అది దాదాపు 95 బైబిల్ పండితులు చేత రాయబడిన ఒక స్టడీ బైబిల్. అద్భుతమైన మరి టూల్ మన బైబిల్ ధ్యానానికి. మీలో ఎవరైనా సరే అవకాశం ఉంటే దయచేసి అది వాడుకోమని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. మరి ఆ యొక్క స్టడీ బైబిల్లో యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా, మొదటి 39వ అధ్యాయం వరకు ఒక భాగం, అలాగే 40-41 నుంచి 55 వరకు లేదా 54 వరకు ఒక భాగం, 55 నుంచి చివరి వరకు 66 వరకు ఒక భాగం. మొదటి భాగం యెషయా తన సమకాలికులను ఉద్దేశించి రాసింది. రెండవ భాగం ఒక 200 సంవత్సరాల తర్వాత ఎవరినైతే ఉద్దేశించి రాశాడో తన ఇశ్రాయేలీలు, తన దేశస్థులు బబులోను చెరలోకి వెళ్తారు అని ఆయన ప్రవచించి, వారు ఆ చెర జీవితంలో ఉన్నప్పుడు వారిని తిరిగి దేవుడు తీసుకొస్తాడు అని ప్రవచించి ప్రోత్సాహపరిచి, భయపడద్దు, దేవుడు మరి ఏలుచున్నాడు, మిమ్మల్ని చెరకి అప్పగించిన ముఖ్యమైన ఉద్దేశం ఒక రోజు మళ్ళీ వెనక్కి తీసుకురావటానికి మాత్రమే అని ప్రోత్సహించే భాగం అది. 41 నుంచి 54 వరకు అనుకోండి. మిగిలింది అంటే 55 నుంచి 66 వరకు వారు చెరల జీవితం నుంచి, బబులోను చెర నుంచి తిరిగి వచ్చి యెరూషలేంలో ఆ సెకండ్ టెంపుల్ అని మనం ఏదైతే పిలుస్తున్నామో అది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నెహెమ్యా వాల్స్ కట్టడం, ఎజ్రా మరి కొంతమందిని తీసుకురావడం, ఎజ్రా నాయకత్వం, ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మరి యేసు ప్రభు రెండవ రాకడ వరకు కూడా ఆ సమయాలను ఉద్దేశించి ప్రవచించిన ప్రవచనాలు. ఏది 55వ అధ్యాయం నుంచి 66 వరకు ఆ సమయాల్లో మనం ఉన్నాం. మరి ఈ 60వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది, రాజులు నీ యొక్క ఉదయ కాంతికి వస్తారు, మరి వెండికి బదులుగా బంగారం అని. ఇక ఎన్నో మాటలు మనకి ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఎంతో అద్భుతమైన వాగ్దానాలు మన ఆత్మని బహుగా బలపరిచే విధంగా ఉంటాయి. అయితే ఈరోజు మనము వ్యక్తిగతంగా ఎంతో అన్వయించుకొని ఆశీర్వదించబడే ఈ యొక్క చాప్టర్ ముఖ్యంగా అన్ని బాగుంటాయి. 41 యెషయా 41 నుంచి 66 వరకు ఎంతో మనల్ని కట్టిన అధ్యాయాలు అవి, ప్రాఫెసీస్ అవి. మనం డైరెక్ట్ గా అప్లై చేసుకుంటూ ఉంటాం ఒక్కోసారి, మంచిదే. కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథం తయారయ్యి ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. ఈ 2000 సంవత్సరాల్లో సంఘంలో క్రైస్తవ నాయకులు ఈ యొక్క అధ్యాయాలను ఏ విధంగా అప్లై చేసుకున్నారు, అది మనం కానీ ఒకసారి చూస్తే బాగుంటుందని అనిపించింది. మనకు తెలిసిన క్రైస్తవ నాయకులు సంఘ చరిత్రలో వారి జీవితాల్లో ఏ విధంగా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము అన్న మాటలు వారి జీవితాల్లో ఎట్లా ఉన్నాయి. ఉదాహరణకి ఇడాస్ కడర్ టిఎంసి వెల్లూర్ ఆవిడ స్థాపించింది. ఆమె కానీ యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదివితే ఆమె ఎలాగా అనుభవించింది ఆ వాగ్దానాలు, విలియం కేరీ ఎలాగ అనుభవించాడు,
హడ్సన్ టైలర్ ఎలాగ అనుభవించాడు, మరి పండిత్ రామాబాయ్ ఆమె ఎలాగ అనుభవించింది. పండిత్ రామాబాయ్, ఒకవేళ పండిత్ రామాబాయ్ తెలుసు కదండి మీకు, తెలుసని అనుకుంటున్నాను. ఎవరు చెప్పగలరండి పండిత్ రామాబాయ్? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? ఈ మధ్య నేను గ్రూప్ లో కూడా పెట్టానండి. పండిత్ రమాబాయి ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఎక్కువ విడోస్, అదేవిధంగా స్త్రీల కోసం ఎక్కువ సేవ చేసింది ఆమె. అంటే ఆ సమయం ఇప్పుడు వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆమె బలంగా నిలబడగలిగింది, అనేక మందికి చేయూతనివ్వగలిగింది. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఆమె పూణే అనే ప్రాంతంలో, ప్రస్తుతం మన జాన్సన్ ఉంటున్న ప్రాంతంలో ముక్తి మిషన్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేసింది. సింగిల్ ఉమెన్ కి, విధవరాళ్ళకి, మరి అనేకమైన తుఫాన్లు ఎదుర్కొంటున్న సింగిల్ ఉమెన్ కి ఆమె ఒక హోమ్ నడిపింది. ఆ హోమ్ లో ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి. వాళ్ళు ప్రార్థన, దాదాపు 70 మంది వారు ప్రార్థన చేశారు ఉజ్జీవం కొరకు. ఆ ఉజ్జీవం అంటుకుంది. మరి అంతేకాకుండా అప్పట్లో ఉన్న అనేకమైన క్రైస్తవ మిషనరీ సంస్థల్లో ఆ ఉద్యమం రగులుకుంది. చిలీ అనే దేశానికి కూడా ఆ ఉద్యమం ప్రబలుకుంది. మరి ఆమె, ఒకవేళ పండిత్ రమాబాయ్ యెషయా గ్రంథం తీసి ఒక ఉదయాన్నే ఆమె చదివిందనుకోండి, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అని ఈ వచనాలు ఇప్పుడు మనం 60వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఆమె కానీ చదివితే, నీ దేవుడిని యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులు తమ వెండి బంగారమును తీసుకుని వచ్చేటకు దీపములు నా కొరకు కనిపించున్నది. ఇలాంటి మాటలు చదివినప్పుడు ఆమె జీవితంలో ఈ ప్రవచనాలు ఏ విధంగా నెరవేరినాయి అని మనం ఆలోచించవచ్చు. మరి ఈ 2000 సంవత్సరాలుగా మరి ప్రపంచంలో అనేక మంది దేవుని సేవకులు, మనలాంటి వాళ్ళే దేవుని పిలుపును అందుకున్న మరి అపోస్తలులు, మరి సువార్తికులు, ప్రవక్తలు, కాపరులు, బోధకులు, వీరు ఎన్నో ఘనమైన కార్యాలు చేశారు కదా. వారు యెషయా 60వ అధ్యాయం చదివితే ఈ అధ్యాయం నెరవేర్పు వారి జీవితంలో ఎలా ఉంది? నిజమే. మరి ఈఎస్వి స్టడీ బైబిల్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్లో యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా చేసి చూపించాడు. మొదటి 40 అధ్యాయాలు యెషయా తన సమకాలికులు. యెషయా ఏ కాలానికి చెందినవాడంటే క్రీస్తు పూర్వం దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆయన సమకాలికులను ఉద్దేశించి రాశాడు. మీరు దేవుని ముందు సరిగా లేరు కనుక దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది కనుక దేవుని వైపు తిరగండి అని. మరి 41వ అధ్యాయం నుంచి 54 వరకు అది ఎలాంటి భాగం అంటే, దాదాపు అతడు జీవించి ఉన్న సమయం తర్వాత 200 సంవత్సరాల తర్వాత జరగబోయే సంఘటనల్ని ప్రవచించి రాశాడు. ఒక ప్రవక్త ఎలా ఉండాలంటే, భవిష్యత్తుని అర్థం చేసుకుంటమే కాకుండా దానికి ఒక ఉపాయం కూడా దేవుని దగ్గర నుంచి కనుగొని పొందుకొని అందజేసేవాడై ఉండాలి. చాలా మంది ప్రవచిస్తూ ఉంటారు, చాలా మంది ప్రవక్తలుగా ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే దానికి చాలా క్యారిస్మా ఉంటుంది ప్రవక్తగా ఉంటే. కానీ ప్రవక్తగా ఉండటం అంటే ఫోర్త్ సీయింగ్ కాదు, ఫోర్త్ సీయింగ్ అంటే భవిష్యత్తుని చూడటమే కాకుండా భవిష్యత్తుకి ఒక సొల్యూషన్ ఏంటి. ఈరోజు మీలో వినుచున్న వారిలో ప్రవక్త పిలుపు ఉందేమో, నీకు దేవుని దగ్గర కనిపెట్టాలా, దేవుని దగ్గర కనిపెట్టాలా.
ఆంథ్రోపిక్ అనే ఒక టూల్ వచ్చింది. ఇప్పుడు సమస్త లోకము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కోసం రోడ్లు వేస్తున్నారు, స్థలాలు కేటాయిస్తున్నారు, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కడుతున్నారు, కొండల్ని చదును చేస్తున్నారు. మా విశాఖపట్నంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రాబోతున్న కంప్యూటర్ ప్రాజెక్ట్స్ కోసం అసలు ఊరు మారిపోయింది. మా ఊరైనా ఇది అనిపిస్తుంది. 1,00,000 మంది పైనే ఇప్పుడున్న జనాభా కాకుండా నెక్స్ట్ 3-4 months లో 1,00,000 మంది యాడ్ అవబోతున్నారంట ఈ యొక్క జనాభాకి విశాఖపట్నం. ప్రస్తుతం మిలన్ అని ఒకటి జరుగుతూ ఉంది. దాదాపు 20 దేశాల పైనే వాళ్ళ యొక్క సైనికులు, నేవీ ముఖ్యంగా, వారు వచ్చి బీచ్ రోడ్ అంతా ప్రదర్శన చేస్తా ఉన్నారు. హవాత్ అద్భుతమైన సంఘటన. ఆకాశంలో ఎక్కడ చూసినా హెలికాప్టర్లు, వార్ జెట్స్, సముద్రం తీరం అంతా కూడా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి, ప్రదర్శన చేస్తాం. ఒక చిన్న టూల్ వచ్చింది, ఆంథ్రోపిక్. అదంట ప్రతి ఉద్యోగం, ఏ ఉద్యోగం అయితే కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తారో ఆ ఉద్యోగాలన్నీ అది చేయగలదట. ప్రవక్తమైన నీవు దీనికి దేవుని దగ్గర నుంచి ఏం సొల్యూషన్ చెప్తున్నావు? ప్రార్థించావా? యెషయా ప్రార్థించాడు. యెషయా 200 సంవత్సరాల తర్వాత జరగబోయే బబులోను చెరని చూశాడు. అంతేకాకుండా ఆ చెరలో నుంచి మీరు బయటకు వస్తారని చెప్పాడు. అదే యెషయా 41 నుంచి 54 వరకు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి దేవుని ఆలయం నిర్మాణం చేస్తారని చెప్పాడు. నిర్మాణం చేసిన తర్వాత మెస్సయ్య వచ్చే ఒక యుగం ఉంటది. మెస్సయ్య వచ్చిన యుగం అయిన తర్వాత యెషయా 53లో రాస్తాడు కదా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని. యెషయా 53లో అద్భుతమైన అధ్యాయం అది. దాంట్లో మన పాపముల కొరకు ఆయన ఏ విధంగా నలగొట్టబడ్డాడు, మన దోషముల కొరకు ఆయన ఏ విధంగా శిలువ మరణం అనుభవించాడు. మరి ఆ మాటలు భలే బాగుంటాయి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచ్చిన దయచేసి చదువుకున్నాం ఒకసారి, మనం వింటాం, చాలా బాగుంటుంది. యెషయా 53 4-5 చదవండి అమ్మా దయచేసి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. వన్ సెకండ్ సిస్టర్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మన రోగములు అన్న మాట ఒకసారి మీకు తెలియజేసి ముందుకు వెళ్తాను. ఇంగ్లీష్లో ఏముందమ్మా మీ దగ్గర? ఇంగ్లీష్ బైబిల్ ప్యారలర్ ఉందా? నా దగ్గర నుంచి వస్తుంది. ష్యూర్లీ హీ హ్యాడ్ బోర్న్ అవర్ గ్రీఫ్స్ అండ్ క్యారీడ్ అవర్ సారోస్. ఇక్కడ మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. మరి మన వైద్యం అంట చాలా కాలం క్రితం మానసిక వైద్యము, శారీరక వైద్యము కలిసి ఉండేదట. ఎప్పుడైతే రెండింటిని వేరు చేశారో వైద్యం దిశ మారిపోయింది. సగమే వైద్యం దొరుకుతుంది మనకి. మన హాస్పిటల్స్కి వెళ్తే వైద్యం సగమే. మన మైండ్ని పట్టించుకోరు. ఎందుకంటే చాలా రోగాలు మైండ్ వల్లే వస్తాయి. అన్నీ అని చెప్పడానికి లేదు, కానీ చాలా. ఇక్కడ మన రోగాల్ని ఆయన భరించాడన్నది. ఇక్కడ రోగం అంటే మన మనస్సు, ఆయన భరించాడంట. మన వ్యసనములను వహించాడంటే, ఇక్కడ వ్యసనం అంటే చాలా లోతైన దిగులు, వేదన ఆయన భరించాడని. ఈ మాటలు యెషయా 53వ అధ్యాయంలో ప్రవచించాడు. యేసు ప్రభువుని చూశాడు అతను 800 సంవత్సరాల క్రితమే. ఆ యొక్క తరం అయిపోయింది, ఆ యొక్క సమయాలు అయిపోయినాయండి. యేసు ప్రభు వచ్చిన తర్వాత మనం 2000 సంవత్సరాల తర్వాత ఉన్నాం. మన సమయాలను కూడా చూస్తూ రాశాడు కొన్ని అధ్యాయాలు.
53 చూసాం, 54 చూసాం, 55 చూసాం. ఇప్పుడు 55 నుంచి ఇలాగ ముందుకెళ్ళి 54 వచ్చేసరికి మరి పర్వతములు తొలగినను నా కృప నిన్ను విడిచిపోదు అని. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ తెన్నేటి పార్క్ ఆ ఏరియాలో ఒక కొండ బీచ్ వరకు ఉండేది, కానీ ఆ కొండ ఒక ముక్క తీసి రోడ్డు వేశారు. కొండ లేదు ఇప్పుడు అక్కడ. నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు వెళ్తుంటాను. నాకు గుర్తుకొస్తుంది వాక్యం, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54 మన టైమ్స్ కొరకే రాశాడు యెషయా. మరి 55 అయిపోయింది, 56, 57, 58, 59, 60లో లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. నేను కూడా ఈరోజు నా వంతు నేను చదువుకుంటున్నా, నీ వంతు నువ్వు చదువుతున్నావు యెషయా ప్రవచనాలు మన కాలాలకి. ఈ ESV స్టడీ బైబిల్లో 55వ అధ్యాయం నుంచి 66 వరకు ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా మరి వారు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ఆ సమయాల నుంచి యేసు ప్రభువు వారు 2వ రాకడ వరకు ఆ కాలాల్లో ఉన్న ఆ సమయాల్ని ప్రజల్ని వాటిని ఉద్దేశించి ప్రవచించిన ప్రవచనాలంట 55 నుంచి 66 వరకు. ఆ కాలాల్లో మనం ఉన్నాం. అయితే మనకంటే ముందున్నవారు, మనకి బాగా తెలిసిన వాళ్ళు ఒక 200 సంవత్సరాల క్రితం, ఒక 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అవ్వచ్చు, మరి ఒక 100 సంవత్సరాల క్రితం విలియం కేరీ అవ్వచ్చు, విలియం బూత్ అవ్వచ్చు, బూత్ టక్కర్ అవ్వచ్చు. మరి ఈరోజు లూథరన్ చర్చ్, మీరు వెబ్సైట్ లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ అని కొట్టండి, కొట్టి చూడండి, దాని వెబ్సైట్ చూడండి. దాదాపు 1,00,000 మంది మెంబర్స్ ఉన్నారట. కానీ దాన్ని పరిపాలించేది ఇప్పుడు ప్రభుత్వం నియమించిన సుప్రీంకోర్టు జడ్జి. ఎందుకంటే పరిపాలన వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది కాబట్టి దాన్ని తిరిగి గాడెక్కించడానికి గాను జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని గవర్నమెంట్ అపాయింట్ చేసింది. మరి ఆ యొక్క సంస్థని స్థాపించిన, లూథరన్ సంఘాన్ని స్థాపించిన అయ్యర్ గారు అవ్వచ్చు, మరి అనేక మంది మిషనరీస్ గుంటూరు ప్రాంతం, మా చీరాల ప్రాంతం, మరి వాళ్ళు ఎలా చదివారు? ఆ యొక్క లూథరన్ సంఘ స్థాపించిన ఆ యొక్క తండ్రులు, పితరులు. అలాగే మరి జాన్ కాల్విన్ ఎలా చదివాడు, థామస్ అక్వైనస్ ఎలా చదివాడు. మరి ఈ 60వ అధ్యాయం మనం కూడా చదువుతా ఉన్నాం. అయితే మరి సమయం సరిపోతుందో లేదో నేను కొంత ప్రయత్నం చేస్తాను. మరి చిన్న డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే, అయితే ఇవన్నీ కూడా మనం మన మనసులో పెట్టుకుంటే వాళ్ళు ఎలా చదివారు, వాళ్ళు ఏ విధంగా అన్వయించుకున్నారు, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు అని ఆలోచిస్తే భలే బలంగా అనిపించింది నాకు కూడా. కొంతవరకు నేను కూడా ఆలోచించగలిగాను. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఈ మాటలు, ఏ మాటలు? యెషయా గ్రంథం 60వ అధ్యాయం మనం చదివినప్పుడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు,
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. ఎన్నోసార్లు నువ్వు చదివి ఉంటావు ఇది. నేను కూడా ఎన్నోసార్లు చదివి నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే, ప్రభువా ఎన్నోసార్లు చదివాను. మరి ఒక్కోసారి నీ వైపు తిరిగినప్పుడు సువార్త వెలుగులో మళ్ళీ నేను తాజా పరలోకపు సువాసన పీల్చుకునే సమయాన్ని నాకు వెలుగొచ్చినది అని చెప్పి ఆ మాటలు నేను విన్నప్పుడు బాగుంది, నిజమే, నాకు వెలుగొచ్చి ఉన్నది. కనుక ఇప్పుడు ఏం జరగబోద్ది అనమాట, ఈ అధ్యాయంలో ఉన్న అనేకమైన గొప్ప విషయాలు నా లైఫ్ లో జరగబోతుంది అనమాట అని నేను అనుకొని బలపడేసి కాసేపు నాకు మర్చిపోవడం. చాలా మరి ఈ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలు నాకు ఎంతో నా జీవితాన్ని ఒక ఉత్కృష్టమైన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి అని అనుకుంటూ కొంతకాలం తర్వాత యెషయా గ్రంథం 60 అధ్యాయాన్ని మర్చిపోవటం, మళ్ళీ ఎప్పుడో నీకు వెలుగొచ్చి ఉన్నది అన్నది నేను చూసినప్పుడు ఏంటి అసలు ఇది ఏదో టెంపరీగా మనకి ఫీల్ గుడ్ గా బాగుంది అనుకుంటాం. వెలుగొచ్చింది అంటే ఏంటి, మంచి ఫీలింగ్ వస్తుంది చదువుతున్నప్పుడు అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు ఇట్లానే చెప్తాడులే, మామూలుగానే మనకేముంది, మనకి ఆడొచ్చింది వెలుగు వచ్చినా దాన్ని నిలబెట్టుకున్నావా ఏంటి అని ఇట్లాంటి ఆలోచనలు ఎన్నోసార్లు నాకు వచ్చింది. చదివినప్పుడల్లా, దేవా నువ్వు మంచి మాటలు చెప్తావు కానీ నా లైఫ్ లో దీని ప్రతిబింబం లేదు. యెషయా 60 అధ్యాయం ప్రతిబింబం నాలో ఎక్కడుంది అని నేను అట్లా ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు అనిపించిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలనిపించాను. దేర్ ఈస్ ఎ వర్డ్ కాల్డ్ మిషన్. మిషనరీ మిషన్. ఇప్పుడు నేను చెప్పిన సేవకులందరూ వాళ్ళు ఒక పని చేశారు, వాళ్ళందరూ మిషనరీస్. నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక టీషర్ట్ వేసుకొని వచ్చేవాడు, సిగ్గుపడేవాడు కాదు, కాలేజీకి వేసుకొని వచ్చేవాడు. నథింగ్ సాటిస్ఫైస్ లైక్ జీసస్ అని రాసి ఉంటుంది తన టీషర్ట్ మీద. యేసుక్రీస్తు లాగా ఏది కూడా మనల్ని తృప్తిపరచలేదు. నేను అనుకుంటాను, నథింగ్ సాటిస్ఫైస్ యాజ్ లైక్ మిషన్స్. ఒక మిషనరీగా నువ్వు ఉండటం అనేది ఎంత అంటే దానిలాగా ఏది నిన్ను తృప్తిపరచలేదు. మిషనరీ తెలుగులో దానికి కరెక్ట్ గా చెప్పగలిగిన పదం లేదు. నువ్వు తయారు చేయొచ్చు ఎవరైనా వినిచిన్న విశ్వాసి. మిషన్ అన్నది తెలుగులో డైరెక్ట్ గా వాడేస్తాం. మిషనరీ వర్క్, పరిచర్య, దేవుడు నిన్ను పిలిచిన పని. నువ్వు ఉద్యోగం అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు నిన్ను పిలిచిన పనిలో నీ ఉద్యోగం ఒక భాగం, నీ వ్యాపారం ఒక భాగం. దేవుడు నిన్ను ఒక పనికై పిలిచాడు. మిషన్, యు ఆర్ ఏ మిషనరీ. నార్త్ ఇండియాకి వెళ్ళి పనిచేసి పొలంలో, నార్త్ ఇండియాలో స్వార్థ తెలియని ప్రజల మధ్య పనిచేసే ఒక సేవకుడిని, ఏదో ఒక సంస్థ ద్వారా వెళ్ళి అక్కడ పనిచేసే సేవకుడిని మనం సహజంగా మిషనరీ అంటాం. ఏదో దేశం నుంచి మన దేశానికి వచ్చిన విలియం కేరీ లాంటి వాళ్ళని మిషనరీ అని అంటాం. కానీ లోతుగా ఆ మాటను తవ్వి చూస్తే నువ్వు కూడా ఒక మిషనరీవే, నేను ఒక మిషనరీ. ఎందుకంటే దేవుడంట పిలిచినప్పుడు, బాబీ రత్నాకర్ అని పిలిచినప్పుడు నా తల్లి గర్భంలో నేను ఏర్పడ్డానంట. నేను ఏర్పడిన తర్వాత నన్ను పిలవటం కాదు, ఆయన పిలుపు నన్ను ఫామ్ చేసి, ఇన్ మై మదర్స్ womb. God's call has formed you as a fetus in your mother's womb.
So you have a calling on your life, and that calling has so many things in it. Your job, your business, whatever you do. ఈ దాదాపు 1500 సంవత్సరాల నుంచి ఈ మిషన్ అనే పరిచర్య అనే దాని మీద ఎన్నో మీటింగ్లు అయినాయి. 1997 వరకు కూడా లూజాన్ అనే ప్రాంతంలో జరిగిన మీటింగ్ చాలా ముఖ్యమైనది. వాటిలో వారు బాగుంది, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అయితే మిషన్ అంటే ఏంటి అన్నది మనం ఆలోచిద్దామని సేవకులు చాలా మంది ప్రపంచ నలుమూల నుంచి కూడుకొని మిషన్ అందామా, మిషన్స్ అందామా అనుకున్నారట. దయచేసి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మిషనా, మిషన్సా? సంఘము చేసేది మాత్రమేనా దేవుని పరిచర్య? లేకపోతే దేవుడు సంఘం చేసే పరిచర్య కాకుండా ఈ లోకంలో ఆయన చేస్తున్నది ఇంకా ఉందా? సంఘము ఒకవేళ పరిచర్య చేస్తా ఉంటే సవార్థీకరణ ఒకటేనా మిషన్ పని, లేదా సంఘం చేసేదంతా కూడానా? ఒక సంఘంగా మనం సువార్త ప్రచారం ఒకటే కాదు, అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. స్తుతి ఆరాధన చేస్తాం, సోషల్ యాక్టివిటీస్ చేస్తాం. మరి కొన్ని సంఘాలైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించి సహాయం అందిస్తాయి. కొన్ని సంఘాలు మరి ఆర్ఫనేజెస్ రన్ చేస్తాయి. నిజానికి చెప్పాలంటే ఈరోజు పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ అని మనం పిలుచుకుంటున్న ఏవైతే ఉన్నాయో, మిషనరీ సంస్థలు అవ్వచ్చు, ఆర్ఫనేజెస్ అవ్వచ్చు, విడో హోమ్స్ అవ్వచ్చు, మరి రకరకాల పరిచర్యలు చర్చెస్ కాకుండా, డైరెక్ట్ గా చర్చ్ కాకుండా పరిచర్యలు చాలా ఉన్నాయి. ఐఏఎం అని, విశ్వవాణి అని, ఎఫ్ఎంపివి అని, ఇలా రకరకాలు చాలా ఉన్నాయి. మరి సమాజ సేవ చేస్తున్న అనేకమైన క్రైస్తవ ఫెయిత్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అంటారు. వీటన్నిటిని చూస్తే మరి ఇవన్నీ కూడా సంఘం చేయవలసినవి కాబట్టి, సంఘం చేయలేకపోతుంది కాబట్టి పుట్టుకొచ్చిన పారాచర్చ్ ఆర్గనైజేషన్స్. మరి ఈ యొక్క నేపథ్యం అంతా మనం చూసినప్పుడు, ఈ పరిచర్యలన్నీ మనం చూసినప్పుడు, వీటిలో ఏది మిషనరీ వర్క్? సంఘం చేసేది మాత్రమేనా? అంటే సువార్థీకరణ ఒక్కటేనా? సంఘం చేసే ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి, అవి కూడానా? ఇది ఈ యొక్క డిస్కషన్స్ చాలా కాలంగా జరుగుతూ ఉన్నాయి. దయచేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తల కార్యములు మనం చదివినప్పుడు వాళ్ళందరూ చాలాసార్లు, ఒక 2-3 సార్లు హై లెవెల్ మీటింగ్స్ జరిగినాయి. ఒక మీటింగ్ లో వాళ్ళు అన్ని జనుల మీద మనం ధర్మశాస్త్ర భారం ఉంచకూడదు అని నిర్ణయించారు. ఇంకొక మీటింగ్ లో 2 నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటంటే, గొంతు కోసి చంపిన ఆ యొక్క ప్రాణుల మాంసం తినకూడదు, రక్తం తాగకూడదు కాబట్టి. అంటే ఇప్పుడు కోడి మాంసం తిన్నప్పుడు మనం కోడిని గొంతు కోయటం కాదు, గొంతు నులిమేస్తే ఏమవుతుంది? దాని రక్తం బాడీలో ఉండిపోద్ది. అట్లా కాకుండా గొంతు కోసేస్తే రక్తం అంతా బయటికి పోద్ది. అలాగా తినమని, రక్తం తినొద్దని అదొక డెసిషన్. రెండోది జారత్వం చేయొద్దని. ఈ 2 డెసిషన్స్ మాత్రమే మనము సంఘాలకి కన్వే చేద్దామని ఇంకొక హై లెవెల్ మీటింగ్ లో జరిగింది. మరి పౌలు సంఘాలన్నిటి నుంచి తన ప్రయాణాల్లో కానుకలు సేకరించి తీసుకెళ్ళి మరి యెరూషలేంలో
అప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాటికి అందజేస్తాడు. చివరికి వచ్చేసరికి మనం అపొస్తలుల కార్యాలు చివరికి వచ్చేసరికి ఆయన అందజేసే టైంకి ఆయన్ని అరెస్ట్ చేస్తారు యెరూషలేం. ఇక్కడ మీకు ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. మరి ఈరోజు ఏ సంఘాలైతే అవస్థలు పడతా ఉన్నాయో రకరకాలుగా, ఆ సంఘాల్లో మీరు గమనించినట్లయితే దేవుడికి భక్తులు ఇచ్చే, విశ్వాసులు ఇచ్చే కానుకల్ని ఆ వాటితో వారు, ఆ నాయకులు దేవునికి తీసుకొస్తున్న ఆ యొక్క అర్పణలు, కానుకలు, పాత నిబంధన కాలంతో పోలిస్తే బలులు, ఆ యొక్క డబ్బులు ఆ విషయంలో దేవుని ముందు, అర్పణల విషయంలో, ఆయన యొక్క సన్నిధి ముందు ఆ యొక్క డబ్బుల విషయంలో సరిగా లేనందున ఆ సంఘాల్లో సమస్యలు, ఆ వ్యక్తుల జీవితాల్లో సమస్యలు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది చదివి ముందుకు వెళ్దాం. యెషయా ఏమంటాడంటే, ఎజ్రా ఏమంటాడంటే, ఎజ్రా గ్రంథం అప్పుడప్పుడు చదువుతూ ఉండాలండి, చాలా రేర్గా ఉంటుంది ఇది మనం చదివేటప్పుడు. ఎజ్రా 7వ అధ్యాయం 27వ వచనం. ఎజ్రా 7:27. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను, రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహించినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రులు కలుగును గాక అంటున్నాడు. ఎజ్రా 7:27. మరొకసారి చదువుతానండి. ఎజ్రా 7:27. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించడానికంట రాజునకు బుద్ధి పుట్టించాడంట దేవుడు. రాజు ఏమి ఇశ్రాయేలీయుడు కాదు, మన మాటలో చెప్పాలంటే రాజు ఏమి క్రిస్టియన్ కాదు. యెహోవా మందిరాన్ని అలంకరించడానికి రాజునకి దేవుడు బుద్ధి పుట్టించాడంట. రాజును అతని మంత్రులను, రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందున దేవుడు దయ అనుగ్రహింపజేసాడట. ఎవరెవరికి? రాజుకి, అతని మంత్రులకి, అతని యొక్క మహాధిపతులకి, టాప్ లీడర్స్ నాకు దయ అనుగ్రహింపజేసాడట దేవుడు. ఈరోజు నీ పరిచర్యకి దేవుడు అసలు విశ్వాసులు కాని వారిని కూడా దేవుడు బుద్ధి పుట్టిస్తున్నాడట, నీకు సహాయం చేయడానికి, నాకు సహాయం చేయడానికి. నిన్నెవరో మాకు నాటుకోడి గుడ్లు పంపారు. ఆయన ఎవరు నాకు తెలియదు. వాళ్ళకి ఒక ఫామ్ ఉందంట, 2 ట్రేస్ నాటుకోడి గుడ్లు. ఆయన అసలు క్రిస్టియన్ కాదు కదా, వేరే ఒక ఫిలాసఫీని బాగా ప్రమోట్ చేస్తున్నారు సార్. నాకు అనిపిస్తా ఉంది, మొన్న ఎవరో మన హోమ్కి అసలు సంబంధం లేదు కానీ వాళ్ళకి భోజనం పెట్టాలనిపించింది పిల్లలకి. ఎవరు వాళ్ళకి ఆ ఆలోచన పుట్టిస్తున్నాడు? దేవుడు. మరి మన సంఘాల్లో మనం కానుకలు లెక్క పెడుతుంటాం కదా. కానుకలు వచ్చినప్పుడు ఆ కానుకలు ఇచ్చిన ప్రతి నోటు, ప్రతి ఐటమ్, ప్రతి బెంచ్, ప్రతి కాయిన్ ఎవరికో ఒకరికి దేవుడు బుద్ధి పుట్టించాడు. అవి తీసుకొస్తున్నప్పుడు నాయకుడు అయిన నీవు, నేను, నాయకులైన అనేకమైన పాస్టర్స్, నాయకులు ఆ యొక్క కానుకల విషయంలో దేవుని ముందు ఏ విధంగా ఉన్నారు? ఎజ్రా లాగా, నెహెమ్యా లాగా, దావీదు లాగా. దావీదైతే విస్తారంగా సమకూర్చాడట మందిరం కోసం ఇష్టపడి. మరి అనేక సార్లు మనం వింటున్నాం ఈ యొక్క డబ్బుని స్వప్రయోజనాలకి వాడుకుంటున్నారని. దేవుడికి ఇష్టమైన రీతిలో ఈ యొక్క అర్పణల విషయంలో సంఘ నాయకులు కానీ, సంఘ కాపురులు కానీ ఉంటున్నారని మనం చాలా చోట్ల వింటున్నాం. కొంతమందికి అయితే అసలు లెక్క చెప్పే ఒక స్ట్రక్చరే ఉండదు. అసలు
గవర్నమెంట్కి సంబంధించిన పర్మిషన్స్ కూడా ఉండవు. చాలా లో ప్రొఫైల్ నడిపేస్తుంటారు సంఘాలు, సంస్థలు. ఈ యొక్క కానుకల విషయంలో, ఈ యొక్క అర్పణల విషయంలో మరి ఎప్పుడైతే మన చేతులు సరిగా ఉండవో, మన మనస్సు దేవుడు బుద్ధి పుట్టించి ప్రేరేపించి తీసుకొస్తున్న ఆ యొక్క దాతలు, ఆ యొక్క విశ్వాసుల యొక్క కానుకల విషయంలో నీవు ఎప్పుడైతే సరిగా ఉండవో, నీ వ్యక్తిగత జీవితం మీదకి శాపం వస్తుంది, నీ కుటుంబం మీదకి శాపం వస్తుంది, నీలో రక్షణానందం ఉండదు, నీ సంస్థ నాశనం అయిపోద్ది ఒకరోజు. జాగ్రత్త. ఎందుకంటే నా మందిరాన్ని అలంకరించడానికి దేవుడు బుద్ధి పుట్టిస్తాడట విశ్వాసులకి. ఎనీహౌ, మరి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఎందుకు హృదయానుసారుడు అంటే, మీకు జ్ఞాపకం ఉండే ఉంటది, సమూయేలుతో మాట్లాడుతూ దేవుడు, సమూయేలు నువ్వు వరి అవ్వబాక, ఇశ్రాయేలీలు రిజెక్ట్ చేస్తుంది, పక్కకు తీసేస్తుంది నిన్ను కాదు నన్ను అన్నాడు దేవుడు. అన్ని జనులకి ఏ విధంగా ఒక ఏమంటారు గవర్నెన్స్ లేదా ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఉందో, మాకు కూడా అలాంటి సిస్టమ్ కావాలని అడిగారు. మరి మన ప్రపంచంలో, సమకాలిక ప్రపంచం, వీ హ్యావ్ డెమోక్రసీ, వీ హ్యావ్ కింగ్స్ టైప్ మోనార్కీ. బ్రిటిష్ గవర్నమెంట్ లో రాజు ఉంటాడు. కొన్ని ఐరోపా దేశాలకి రాజులు, రాణులు ఉన్నారు. మిడిల్ ఈస్ట్ లో కూడా రాజులు ఉంటారు. మరి అమెరికాలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, భారతదేశంలో ప్రజాస్వామ్యం. మరి గవర్నమెంట్ టైప్స్ రకరకాలు. మరి ఇశ్రాయేలీల రోజుల్లో చుట్టూ చూశారు, ఆ దేశానికి రాజు ఉన్నాడు, ఈ దేశానికి రాజు ఉన్నాడు, ఫరో ఉన్నాడు, వీళ్ళున్నాడు, భలే ఉంది వాళ్ళ సంగతి, మాకు కూడా రాజు కావాలని దేవుడు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే దేవుడే రాజుగా ఉండాలనుకున్నాడు కాబట్టి. అలాంటి బాధపడిన దేవుడు ఒకరోజు వచ్చేసరికి దావీదుని చూసి నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటే దేవుడు రాజుగా ఉండటానికి అనుకూలమైన ఒక వాతావరణం సృష్టించాడు దావీదు తన పరిపాలనలో. ఈరోజు క్రైస్తవ నాయకురాలిగా మనం కూడా అలా చేయాలా? నా జీవితంలో నాకు జరుగుతున్న పోరాటం ఏంటంటే, ఏదో చేయాలని ఉంది నాకు, కానీ నా హృదయం నన్ను వెక్కిరిస్తుంది. ఏంటంటే, నా హృదయంలో ఉన్న ఒక లోతైన సంకల్పం ఏంటంటే, నా కోసం గొప్ప పేరు కానీ, డబ్బు కానీ, నేనేమి చేయాలని ఆలోచిస్తున్నా, ఈ రెండిట్లోంచి పుట్టుకొస్తుంది అది. అందుకనే పక్కన పెడతా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదివినప్పుడు ఎంతో మంది భక్తులు నెక్స్ట్ జనరేషన్ కి వారి జీవితాలని ఒక పొలంలాగా ఉంచారు. మన జీవితాలు కూడా అలాగే అనిపించింది నాకు. అయితే టైం అయిపోతుంది కాబట్టి ఈ యొక్క మిషన్సా ఈ డిస్కషన్ చాలా జరిగింది చరిత్ర పుటల్లో. క్రైస్తవ మహా గొప్ప నాయకులు కొంతమంది ఏమో స్వార్థీకరణ ఒక్కటే కాదు, సమాజంలో న్యాయము, మరి ఆ యొక్క సామాజిక రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, సామాజిక బాధ్యత కూడా మన పిలుపులో ఒక భాగం. న్యాయం లేని చోట న్యాయం చేయడం, మరి సమాజాన్ని సమస్త ఏరియాస్ లో ఉద్ధరించడం కూడా ఒక మిషనే అని వాదించిన నాయకులు, లేదు స్వార్థీకరణ మాత్రమే ఒక మిషన్ అని వాదించిన నాయకులు, చివరికి మనం ఇద్దరం ఇట్లాగా విడిపోకుండా రెండింటిని కలయికతోటి మిషన్ పొలాన్ని చూద్దాం అనుకున్న నాయకులు. మీకు మాట చెప్పమంటారా? ఈ డిస్కషన్ ఇంకా ఓపెన్ గానే ఉంది.
మిషనా, మిషన్సా? కొంతమంది దేవుడికి ఒకే ఒక్క మిషన్ ఉంది, అది ప్రపంచాన్ని ఉద్ధరించడం. సంఘం చేసే పనంతా కూడా దాంట్లో ఒక భాగం, అది మాత్రమే కాదు అని ఒక వర్గం. లేదు, సవార్థీకరణ మాత్రమే మిషనరీ వర్క్ అని ఒక భాగం. కానీ కొన్ని సంవత్సరాల అనేకమైన పెద్ద పెద్ద లెవెల్ మీటింగ్స్ లో వీళ్ళిద్దరూ ఏకమయ్యి అది ఇది కలిపి చేద్దాం, సవార్థీకరణ మాత్రం ముందుంచుకుందాం అనుకుంటున్నారు. కానీ ఎవరు తగ్గట్లా. ఇది మన మనసులో ఉంచుకొని మిషన్ అనేది ఒక మర్మం అన్న సంగతి మర్చిపోకూడదు మనం. కానీ ఒకటి మాత్రం సత్యం, నువ్వు మిషనరీది. నీ జీవితం మీద దేవుని యొక్క పిలుపు ఉంది. ఒక పనికి నిన్ను సృష్టించుకున్నాడు దేవుడు, ఒక పని మీద నిన్ను పిలిచాడు. ఆ పిలుపు నిన్ను నీ తల్లి గర్భంలో ఏర్పాటు చేశాడు. ఇది మాత్రం వాస్తవం. 6:25 అయింది. 5 minutes లో ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తా. మా పాపకి రేమాకి ఒక బుక్ కొన్నాను, ద లిటిల్ ప్రిన్స్ అని. అది ఇంకా చదివి వినిపించాలి. నా చిన్నప్పుడు నేను కాన్వెంట్ లో చేర్చారు మా పేరెంట్స్, ఇంగ్లీష్ మీడియం, ఒకటే ఒక స్కూల్. నేను చాలా అల్లరి చేసేవాడిని. 2వ క్లాసు 3వ క్లాసు నాకు గుర్తులేదు, కానీ ప్రిన్సిపాల్ గారి అమ్మాయిని వరండాలోంచి తోసి పడేశాను కిందకి. ఆ అమ్మాయి కిందకి వెళ్ళి పడింది ఇసుకలో. కింద పడి నేరుగా వాళ్ళ మమ్మీ రూమ్లోకి వెళ్ళింది, ఆఫీస్ రూమ్లో. నా ఇంగ్లీష్ మీడియం చరిత్ర ఆ రోజుతో ముగిసింది. మా నాన్నగారు నన్ను మాన్పించేసి దగ్గరలో ఉన్న మరి వైజాగ్ ప్రాంతంలో దుంపలబడి అంటారు, మా ఏరియాలో మేము దమ్మిడి బడి అంటాం. మా స్కూల్కి కిటికీలు, తలుపులు, ఫ్లోరింగ్లు ఉండవు. ప్రిన్సిపాల్ గారి చైర్ పక్కన బంకులో ఉంటుంది. ఆవిడ రాగానే బంకులను తీసుకొచ్చేస్తారు. అలాంటి స్కూల్స్ అనేకమైన వాటిని చదివాను నేను. కనుక చాలా మంచి మంచి పుస్తకాలు చదవలేకపోయాను. ఇప్పుడు చదువుతున్నా ద లిటిల్ ప్రిన్స్. మీలో ఎవరైనా చదివితే చాలా సంతోషం. ఆ లిటిల్ ప్రిన్స్ కొంతమంది వేరే గ్రహానికి చెందినవాడు అనమాట. ఆ లిటిల్ ప్రిన్స్ ఆయన కొన్ని గ్రహాలు, ఆ లిటిల్ ప్రిన్స్ అంటే చిన్న యువరాజు, కొన్ని గ్రహాలకు వెళ్తా ఉంటే గ్రహాల్లో కొంతమందిని కలుస్తాడు. అది చదివేసి మీకు అది చెప్పి ముగిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు ఏ విధంగా చిన్నపిల్లల్లాగా ఉండలేరు. దేవుని వాక్యం ఉంది కదా, మీరు చిన్న బిడ్డల వల్లే అయితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని. అలాగే ఏ విధంగా చిన్న బిడ్డల్లాగా ఉండలేరు అని చెప్పి వాపోతూ రాసిన కథ ఇది. పెద్దవాళ్ళు ఏ విధంగా ఉంటాం మనం, ఒక్కొక్కసారి అడల్ట్స్, వయసులో పెద్దవాళ్ళు ఏ విధమైన రకాలు ఉంటాయో ఈ పుస్తకంలో భలే ఉంది. ఒకటి చూడండి, ఫస్ట్ గ్రహంలోకి వెళ్ళినప్పుడు ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు పరిపాలించడానికి ఎవరు లేరంట, కానీ he rules over nothing but demands obedience and issues impossible but reasonable orders. చాలా రీజనబుల్ ఆర్డర్స్ ఇస్తాడంట. మరి అందరూ లోబడాలనుకుంటాడట ఆ రాజు, కానీ ఆ రాజు కింద ఎవరు లేరంట. ఒక గ్రహంలో రాజు ఉన్నాడట. ఆ చిన్ని యువరాజు ప్రయాణించిన మొదటి గ్రహంలో ఈ కింగ్ ఉన్నాడంట. ఆ కింగ్ కింద ఎవరు లేరంట, కానీ ఆ కింగ్ చాలా రీజనబుల్ గా ఆర్డర్స్ ఇస్తున్నాడట. 2వ గ్రహానికి వెళ్ళినప్పుడు ఒక వ్యర్థమైన ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, హూ క్రేవ్స్ అడ్మిరేషన్ అండ్ అప్లాస్ ఈవెన్ దో హీఈస్ అలోన్. ఆ గ్రహంలో ఒక్కడే ఉన్నాడంట, కానీ అతనికి ఒక ఆశ, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను చూసి ఆరాధించాలని ఒక వ్యక్తి ఉన్నాడంట అక్కడ ఆ గ్రహంలో. కానీ ఆ వ్యక్తి ఒక్కడే ఉన్నాడంట, ఎవరు లేరంట అక్కడ. ఇంకొక గ్రహంకి వెళ్ళేసరికి అక్కడ ఒక త్రాగుబోతున్నాడంట, who drinks to forget his shame about drinking, a futile absurd cycle. అక్కడ త్రాగుబోతు
ఎందుకు తాగుతున్నాడంట? తన అవమానాన్ని మర్చిపోవటానికి తాగుతున్నాడంట. అది ఒక సైకిల్ లాగా, వ్యర్థమైన సైకిల్. ఆ గ్రహంలో ఆ త్రాగుబోతుని చూశాడంట. ఇంకో గ్రహానికి వెళ్ళేసరికి ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఆయనకి హూ ఓన్స్ స్టార్స్ హీ కౌంట్స్ అబ్సెసివ్లీ, క్లెయిమింగ్ పొజెషన్ బట్ డూయింగ్ నథింగ్ యూస్ఫుల్ విత్ దెమ్. ఆయన చూస్తే ఆకాశంలోని తారలను కూడా సంపాదించేసాడంట. అంత వ్యాపారవేత్త. కానీ వాటితో అతను ఏం చేయట్లేదంట. ఒక వ్యాపారవేత్త. ఇంకొక గ్రహానికి వెళ్ళేసరికి ఏ ల్యాంప్ లైటర్, ఒక దీపాలని వెలిగిస్తూ ఉన్నాడంట ఒక అతను. ఎండ్లెస్లీ లైట్స్ అండ్ ఎస్టింగ్విషెస్ హిస్ ల్యాంప్ డ్యూ టు ర్యాపిడ్ డే నైట్ సైకిల్స్, బ్యూటిఫుల్ బట్ సెన్స్లెస్. ఆ గ్రహంలో ఇప్పుడు మనకైతే 24 గంటల్లో రోజులు మారుతాయి కదా. ఒక రాత్రికి అంటే ఏమంటారు, డే అండ్ నైట్ జరగటానికి మనకి 24 గంటలు పడుతుంది. కానీ ఈ యువరాజు చిన్నబాబు, ఆ యువరాజు అయిన చిన్నబాబు వెళ్ళిన ఇంకో గ్రహంలో డే అండ్ నైట్, ఇప్పుడు సపోజ్ మనకి 24 గంటలు పడుతుంది కదా, కానీ 40 సార్లు డే అండ్ నైట్ అవుతా ఉంటుందంట మన టైం ప్రకారం చూసుకుంటే. కనుక బిజీగా ఏం చేస్తున్నాడు అతను? ఆ యొక్క లైట్స్ వెలిగించే వ్యక్తి ఆ గ్రహంలో డే అయిపోగానే లైట్ వెలిగిస్తున్నాడు, మళ్ళీ ఆపేస్తున్నాడు, లైట్ వెలిగిస్తున్నాడు, ఆపేస్తాడు, లైట్ వెలిగిస్తున్నాడు, ఆపేస్తాడు. ఆ ఎలాంటి వ్యక్తి అంటే అతను చాలా డ్యూటీఫుల్ గా ఉన్నాడు. అంటే డ్యూటీ చేస్తున్నాడు, తన బాధ్యత చేస్తున్నాడు, కానీ సెన్స్ లేదు. అలాంటి వ్యక్తి కలిసాడట. బ్యూటిఫుల్ బట్ సెన్స్లెస్. అంటే వెలిగిస్తున్నాడు, ఆపుతున్నాడు. ఆ యొక్క ఒక 4 గంటలు 2 గంటలు అయ్యేసరికి చీకటి పడుతుంది, 2 గంటలు అయ్యేసరికి తెల్లవారు, 2 గంటలు అయ్యేసరికి చీకటి పడుతుంది, చీకటి పడినప్పుడు లైట్ వెలిగిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి ఆపేస్తాడు, 2 గంటలకు ఒకసారి లైట్ వెలిగిస్తున్నాడు, ఆపుతాడు, లైట్ వెలిగిస్తున్నాడు, ఆపుతాడు. మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయి? స్పీడ్గా అయిపోతున్నాయా రోజులు? మరి ఇంకొక భూమి మీదకి వచ్చేసరికి అతను ఇంకొక గ్రహానికి వెళ్ళేసరికి ఓల్డ్ జియోగ్రాఫర్ ఉన్నాడంట. ఈ యొక్క భౌగోళికాన్ని అంతటిని స్టడీ చేసే ఒక వ్యక్తి, ముసలుడు. హూ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ బట్ నెవర్ ఎక్స్ప్లోర్స్. ఆయనకి ఈ భౌగోళిక విషయాలన్నీ తెలుసట, కానీ ఎప్పుడు వెళ్ళి చూడ్డట. ఈ యొక్క చిన్ని బాబు యువరాజుకి సజెస్ట్ చేస్తున్నాడంట, నువ్వు వెళ్ళి చూడు, అక్కడ ఫ్లవర్స్ లాంటివి ఉంటాయి, జాగ్రత్త అని చెప్పాడు. టైం ఉంటే నేను మిగతా విషయాలు కూడా చెప్తాను. ఎన్ని రకాలైన పెద్ద మనుషులు ఉన్నాం కదా మనం, మనలో రకరకాలైన పెద్ద మనుషులు. కానీ నీ జీవితంలో ఇప్పుడు దాకా వచ్చేసి ఉండొచ్చు దేవుని కొరకు ఏం చేయకుండా. చాలా వయసు అయి ఉండొచ్చు. మనం ఇప్పుడు చాలా చూస్తాం కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని. చాలా ఫేమస్ స్టోరీ ఏంటంటే, అతను 60 years వరకు ఏం చేయలేదట. అంటే ఏదో చిన్న చిన్నవి చేస్తున్నాడు, కానీ ఒకరోజు చికెన్ రెసిపీ కనిపెట్టాడు, అది సక్సెస్ అయ్యి. కెంటకీ ఫ్రైడ్ చికెన్, కెంటకీ అనే ప్రాంతంలో ఉండేవాడట. సో సిఎస్ లూయిస్ అన్నాడు, ఏ కళకంటానికి కూడా వయసు పెద్ద ముఖ్యం కాదు. ఒక క్రొత్త కళ కంటానికి ఏ వయసు అయినా కనొచ్చు, కొత్త కళ. కనుక మనం ఎప్పుడైతే మన మోటివ్స్ ని చిన్నపిల్లల్లాగా ఉంచుకుంటామో, మన యొక్క మనసుల్ని చిన్నపిల్లల్లాగా ఉంచుకుంటామో, మన మనసుల్ని యేసు ప్రభు చెప్పినట్టుగా ఈ చిన్నపిల్లల్లాగా మీరు ఎప్పుడైతే అవుతారో అప్పుడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని. కనుక ఈరోజు యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదివినప్పుడు నువ్వు కేవలం ఒక మిషనరీగా ఉంటే గాని ఆ యొక్క వాగ్దానాలను నువ్వు అనుభవించలేవు, అవి జరగటం నువ్వు చూడలేవు. ఇడాస్కడ్రు ఈరోజు రాజులు ఆమె ఉదయకాంతికి రాలేదా? దూర ప్రదేశాల నుంచి ఆమెకి కుమారులు కుమార్తెలు వచ్చి చదువుకుంటలేదా? విలియం కేరీ, మార్టిన్ లూథర్, మరి సాల్వేషన్ ఆర్మీ, అనేకమైన సంఘాలు స్థాపించబడి మన ప్రాంతాల్లో, మన దేశంలో. వీళ్ళందరూ కూడా 60వ అధ్యాయం అనుభవించిన వాళ్ళే. యెషయా 60వ అధ్యాయం ఎప్పుడు వాళ్ళ యొక్క మిషన్ ని వాళ్ళు నెరవేర్చినప్పుడు.
మరి మన జీవితాల్లో మన మిషన్ మనం నెరవేర్చాలంటే మనం చిన్న బిడ్డల్లాగా ఉండాల్సిందే. మన మిషన్ ఏంటి అని కనిపెట్టాల్సిందే. మనం పెద్దోళ్ళలాగా ఉంటే అవదు. పెద్దోళ్ళ లిస్ట్ మనం చూసాం కదా. కనుక మరి నేను ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాల్సింది. నేను కొంతవరకే ప్రిపేర్ అవ్వగలిగాను. అసలు చెప్పగలనా లేదా అని నాకు చాలా వరి అయ్యాను. కానీ దేవుని కృపను బట్టి కొంతమేర మీకు అందజేశాను. మీరు డెవలప్ చేయండి. దేవుని చిత్తమైతే ఇంకా దీన్ని సంపూర్ణం చేస్తాను నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ సండే టుడే. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుడిపట్టి గారు. ప్రసీద సిస్టర్ గారు. దేవుని నామంలో ఇప్పటి వరకు యెషయా గ్రంథము 60వ అధ్యాయము మీద అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లము అనే అంశం మీద వాక్య పరిచర్య చేశారు. మనం కూడా మిషనరీ లాగా తయారవ్వాలి. ఆ విధంగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. మరి బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా. అయ్యే నీ వాక్యంలో ప్రభా దావీదు తన తరమ వారికి సేవ చేసి నిద్రించిన సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా ప్రతి తరంలో ప్రభా అయ్యా ఇబ్బందులు ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారి కోసం తండ్రి అయ్యాను ఏర్పాటు చేశామయ్యా. పండిత రామాబాయి గారి ప్రభా పూణే యొక్క ప్రాంతంలో తండ్రి అనేక మంది బెస్ట్ స్టూడెంట్స్ కోసం ప్రభా వాళ్ళ ఎకనామికల్ ఇండివిజువల్ ఉండడానికి కార్యక్రమాలు చేసింది తండ్రి. మదర్ తెరీసా ప్రభా అయ్యా గతం కలకత్తా నగరంలో, అదేవిధంగా ప్రభా అనేక మంది మిషనరీలు తండ్రి భారతదేశం, అదేవిధంగా ప్రభా ఆఫ్రికా దేశాల్లో తండ్రి మిషన్ ప్రారంభించి అప్పటి వరకు దేవతని ప్రభా చదువుకి అదేవిధంగా ఆరోగ్యానికి దూరంగా ఉన్న వారిని ప్రభా వారు ఆదరించారు, చదువు చెప్పారు. జనాన్ని ప్రభా ఉన్నతమైన ఆర్థిక స్థితిలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాల తండ్రి మిషనరీ యొక్క దేవతని ప్రభా ప్రోత్సాహంతో ముందుకు వచ్చిన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ తరంలో కూడా ప్రభా అనేక మంది బాబిరత్న గారు ప్రభా సేవకులు తండ్రి అనేక మందిని ఆదుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దేవతని ప్రభా ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారాన్ని ఇచ్చి విద్యపరమైన దేవతని ప్రభా ఎదుగుదల ఇచ్చి పోషిస్తూ ఉన్నారు. అందుబట్టి వందనాలు తండ్రి. ప్రభు మిషనరీస్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేవతని ప్రభా అనేకమైన దేవతని ప్రభా ఆంక్షల మధ్య తండ్రి అనేకమైన దేవతని ప్రభా వ్యతిరేక పరిస్థితుల గుండా కూడా వారు పనిచేస్తూ ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ఎవరైతే స్పాన్సర్లు ప్రభా గుప్పులు సహాయం చేస్తారో మనం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము కూడా మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా ఎవరైతే చీకట్లో మగ్గిపోయారో, ఎవరైతే ఆత్మీయ చీకట్లో ఉన్నారో, ఎవరైతే ప్రభా అన్ని రకాల ప్రభా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా జీవితాలు ఉండిపోయాయో వారు వెలుగులోకి రావడానికి తండ్రి, వెలుగు ప్రకాశించడానికి సహాయం తెచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బాబీ రత్నాకర్ గారికి ఇచ్చిన దాతను ప్రభు వాక్యం పట్ల ఉన్న ఆసక్తి, అదేవిధంగా ప్రభు లోక సంబంధమైన జ్ఞానము దాన్ని ఏ విధంగా బోధించాలో చెప్పగలిగే ప్రభు ఆ స్కిల్ ఇచ్చి అందుకుంటే వందనాలు తండ్రి. ఎత్తుబడి వాక్యం దాతను ప్రభు 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పనిచేయండి. అయ్యా ఆదివారం దినాన్ని ఉన్నాం ప్రభు ఆరాధన సిద్ధపరచుండగా నీకు మద్దతు ఉంచాను. మాట్లాడవలసిన బిడ్డలతో ప్రభు మీరు ఉండండి. అయ్యా తండ్రి మా ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రభు సందేశం ఇవ్వని వాళ్ళని బిడ్డలతో మీరు ఉన్నాను ప్రభు. మీ సన్నిధిలో సంతోషించగల భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి, ఈ విధంగా ప్రతిరోజు దేవతను ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన శాస్త్రమైన ప్రభు ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఏర్పాటు చేస్తున్న బాబిరత్నాకర్ గారిని కుటుంబాలు దీవించండి అయ్యా. సహకరిస్తుంది అతని ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రదీప సిస్టర్ని, తేజఫ్ఎంటీసీ గారిని, కోర్ టీం గారిని దీవించండి ప్రభా. అదేవిధంగా తను ఉదయకాల సమయం లేచిందంటే మా కోసం ప్రార్థించే తల్లుల్ని ఇచ్చే ప్రభా అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారందరిని దీవించండి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారో ప్రభా అమలామ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆశ్రమయ్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. డాక్టర్ విజయ్ కుమార్ అమ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా కాటనయ్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఆరోగ్య సమస్యలు ఉన్నారో, కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభా వారందరినీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మా శ్రమలను ప్రభా సాక్ష్యాలుగా మార్చండి అయ్యా ప్రభా. ఏ స్థితిలో నేను ఉన్నావు తండ్రి, ఏ స్థితిగానే చాలిన దేవుడు ప్రభా. అదేవిధంగా ప్రభా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. మేము ఏకీపించి ప్రార్థన చేయొచ్చుండగా ప్రభా నీ జవాబు దయచేయమని, ఒక విడుదల మాకు దయచేయమని ఇవ్వ తండ్రి. మా ముందున్న కాలాన్ని చేతికి అప్పగించుకుంటూ
సమస్తం ఘనంగా క్రమంగా మనకి జరిగించమని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దోషం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం నెరవేరును గాక. మాకు కావాల్సిన మీద ఇచ్చాము, మా వస్తువులు క్షమించు ప్రకారం మా శోధనలో కొద్దిని తప్పించు, ఎందుకంటే రాజ్యము మహిమ నిరంతరం నువ్వు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న ఆరాధనలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి, మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ విపిఎఫ్ ఫ్యామిలీ తరపున వందనాలండి. మనమందరం కూడా మిషనరీ పరిచర్యలో కొనసాగుదాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా.